పెద్ది వర్సెస్ దేవరా. దేవరాని టచ్ చేయలేకపోతున్న పెద్ది సినిమా ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ వీక్ దాటేసరికి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్ గా మాట్లాడుకుందాము. సో వీకెండ్స్ కంప్లీట్ అయిపోయాయి. వీక్ ఎంట్రీస్ లో కొత్త సెకండ్ వీక్ లో స్టార్ట్ అయితే అయిపోయింది. సో లాంగ్ రన్ లో ఎలా రన్ అవుతుంది దీనిపైనే ఆధారపడి ఉంది మూవీ యొక్క భవిష్యత్తు. సో దీనిపైనే హిట్ ఆ ఫ్లాప్ అస్సాంకి చేరుతుందా లేకుంటే గట్టెక్కుతుందా అనేది కంప్లీట్ గా ఈ వీక్ లోనే డిపెండ్ అయి ఉంది పెద్ది మూవీ భవిష్యత్తు. అండ్ దీంతో పాటుగా పెద్ది మూవీ దేవరాని టచ్ చేయలేకపోతుందా అది ఏ విషయంలో అనేది మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూస్తేనే ఒక ఐడియా అనేది వస్తుంది. సో కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది, హైప్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పెద్ది. సో పెద్ది మూవీ వచ్చి ఫస్ట్ వీకెండ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయితే అయిపోయింది. సో డే వైజ్ గా మనం కలెక్షన్స్ చూసుకున్నా కూడా మనకు పెద్ది మూవీ ఫస్ట్ ప్రీమియర్స్ ఉండే. సో అది ఎక్స్ట్రా టికెట్ రేట్స్ తోని అంటే దాదాపు 600 రూపాయలతోని 2 తెలుగు రాష్ట్రాలలో మనకు ప్రీమియర్స్ ఉండే. దాదాపు 18,90,00,000 వరకు ప్రీమియర్స్ ద్వారా మనకు వచ్చినట్లయితే తెలిసింది. ఆ తర్వాత డే వన్ రోజు 51 crores ఇండియా వైడ్ గా గ్రాస్ వచ్చినట్లు తెలిసింది. అండ్ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా డే 112 crores వచ్చినట్లు మనకు తెలిసింది. అండ్ దాని తర్వాత సెకండ్ డే 47% డ్రాప్ అయి దాదాపు 26 కోట్లు మనకు సెకండ్ డే రోజు వచ్చినట్టు తెలిసింది. అండ్ థర్డ్ డే వచ్చేసరికి వీకెండ్ స్టార్ట్ అయిపోయింది కదా, సాటర్డే ఉండే కదా ఆ రోజు 28 crores రావడం జరిగింది. అండ్ ఫోర్త్ డే వచ్చేసి నిన్న అంటే మనకు మెయిన్ గా సండే కాబట్టి 31 crores అంటే ఫోర్త్ డే రోజు మనకు 31% హైక్ అయింది. అండ్ థర్డ్ డే కూడా మనకు 28 crores రావడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ డే 18 crores, ఆ తర్వాత 51 crores, ఆ తర్వాత 26, ఆ తర్వాత మనకు సాటర్డే రోజు వచ్చేసి 28 crores అండ్ డే 4 సండే కాబట్టి 31 crores మనకు మంచి గ్రోత్ ని అండ్ మంచి సాలిడ్ హోల్డ్ ని పెద్ది మూవీ చూపించినట్లు మనకైతే తెలుస్తుంది. బట్ అసలైన సంగతి ఏంటంటే ఈ వీక్ డేస్ అసలైన పరీక్ష. ఈ వీక్ డేస్ లో దాదాపు ఇప్పుడు 233 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది, కానీ ఇంకొక 270 కోట్ల గ్రాస్ అయితే ఉంది. సో అంత కలెక్ట్ చేస్తేనే మూవీ హిట్ అయితే అవుతుంది. ఒకవేళ అంత కలెక్ట్ చేయలేకపోతే ఇది ఒక డిజాస్టర్ లేకుంటే యావరేజ్ ఆ విధంగా మూవీ దీని కలెక్షన్స్ ని బట్టి దీని ఈ ఫస్ట్ వీక్ ఏదైతే సెకండ్ వీక్ ఉందో ఈ ఫుల్ సెకండ్ వీక్ ని బట్టి ఉంటుంది. సో దీనిపైన ఆధారపడి ఉంది పెద్ది యొక్క భవిష్యత్. అండ్ దేవరాతో పోటీ ఏంటంటే దేవరాతో పోటీతోనే చాలా మంది వీళ్ళకు మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి వీళ్ళ మధ్య మంచి హెల్దీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అందులో భాగంగానే దేవరాని టచ్ చేయడానికి, దేవరాని బ్రేక్ చేయడానికి అప్పుడు దేవర తర్వాత రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీకి ఏకంగా 186 crores ఒక ఫేక్ పోస్ట్ ని కూడా దించడం జరిగింది. దేవరకి ఫస్ట్ డే వచ్చేసి 172 crores రావడం జరిగింది. సో దాన్ని బ్రేక్ చేయాలి కాబట్టి 186 పోస్ట్ వేశారు. సో యాక్చువల్గా ఏంటంటే దాదాపు 80 crores గ్రాస్ ఫస్ట్ డే వచ్చినట్లు ఆ రోజు తెలిసింది. సో దాన్ని బ్రేక్ చేయడం కోసం ఏకంగా 106 కోట్లు ఎక్స్ట్రా వేసుకోవడంతో యావత్ భారతదేశంలో ట్రోలింగ్ కి గురైంది అప్పుడు గేమ్ చేంజర్ మూవీ. ఆ తర్వాత ఆ ఇయర్ కి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. సో ఫైనల్ రన్ లో కూడా 180 crores గ్రాస్ రాక చిత్కన పడిపోయింది గేమ్ చేంజర్ మూవీ. సో ఈ మూవీతోనైనా దేవరన్ మరి అందుకుంటుందా లేదా అని చెప్పి మనమైతే చూడొచ్చు. సో ఫస్ట్ డే వచ్చేసి డీసెంట్ గా స్టార్ట్ అయింది. ఓవరాల్ గా 112 crores గ్రాస్ రావడము, అటు దేవరకి 172 crores రావడము. సో దీంతో చూసుకుంటే అక్కడ దేవరదే విజయం అయిపోయింది. ఆ తర్వాత లాంగ్ రన్ లో దేవర మూవీ వచ్చేసి మనకు 470 crores నుంచి 536 crores వరకు గ్రాస్ వచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. సో ఒక్కొక్క సైట్ ప్రకారము ఒక్కొక్క లెక్కల ప్రకారం ఒక్కో విధంగా ఉంది. సో 470 నుంచి 520 సో ఈ మధ్యలో ఏదైనా కలెక్షన్స్ దేవర కలెక్షన్స్ గా రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ మనకు లాంగ్ రన్ లో చూసుకుంటే 500 crores దాటితేనే ఇది లాభాల బాటలోకి వెళ్తుంది. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దేవరా మూవీ హిందీలో మంచిగా కలెక్ట్ చేసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే హిందీలో దాదాపు 70 కోట్లు హిందీ నుంచి రాబట్టినట్టు మనకు తెలుస్తుంది. సో అందువల్లనే దేవర మూవీ అంతగా హిట్ అవ్వడానికి కారణమైంది. అండ్ సదరన్ లాంగ్వేజెస్ ఏవైతే కన్నడ, మలయాళం, తమిళ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా అక్కడ నుంచి కూడా మంచి కలెక్షన్స్ దేవర మూవీకి రావడం జరిగింది. బట్ పెద్ద విషయానికి వస్తే కేవలం తెలుగు స్టేట్సే ఇప్పుడు దాదాపు 230 కోట్ల గ్రాస్ వచ్చింది కదా, అందులో నుంచి దాదాపు 200 కోట్లు కంప్లీట్ గా మనకు తెలుగు స్టేట్స్ నుంచి వచ్చాయి. అండ్ ఓవర్సీస్ లో నిన్న మనకు ఒక 4 కోట్ల
షేర్ అండ్ దాదాపు 8 కోట్ల గ్రాస్ వచ్చినట్లయితే తెలుస్తుంది. సో ఓవరాల్ గా 46 crores ఆర్ 48 crores మనకు గ్రాస్ రూపంలో వచ్చినట్టు తెలుస్తుంది. సో అవన్నీ లెక్కలు మనం చూసుకుంటే 233 crores. సో మనం చెప్పాను నిన్న కూడా మన ఈ ఛానల్లో వీడియో ఏం చేసామంటే దాదాపు 500 కోట్ల బిజినెస్ జరిగింది, 500 పైగా గ్రాస్ వస్తేనే ఈ మూవీ హిట్ గా పరిగణించబడుతుంది. లేకుంటే ఎన్ని ఓపెనింగ్స్ వచ్చినా ఏమొచ్చినా రికార్డు లెవెల్ ఓపెనింగ్స్ వచ్చినా కూడా ఫైనల్ గా మనకు ఇది ఒక కమర్షియల్ గా సక్సెస్ కాలేదు అనే టాకే వస్తుంది కానీ మిగతా ఏమైతే రాదు. సో ఫస్ట్ అయితే ఏంటంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా, మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా దీన్ని కంప్లీట్ గా మూవీ చూస్తేనే అది బెస్ట్ వాళ్ళకి, ఎందుకంటే కలెక్షన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో కలెక్షన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మేజర్ గా దెబ్బ ఎక్కడ పడిందంటే హిందీ ఆడియన్స్ లో దెబ్బ పడింది. అంతమంది ఆర్టిస్టులు ఉన్నా కూడా బొమ్మన్ ఇరానీ గారున్నా, అటు శివరాజ్ కుమార్ గారున్నా, అటు ఇంకొక యాక్టర్ ఉంటారు మనకు రేస్ గుర్రంలో కూడా ఉంటారు విలన్, సో అతనున్నా కూడా, అండ్ మన ఎవరు జగపత్ బాబు గారు ఉన్నారు, దివ్యాందు శర్మ ఉన్నారు, జాన్వీ కపూర్ ఉన్నారు. అయినప్పటికీ పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ రాలేదు. ముఖ్యంగా కర్ణాటకలో మంచి కలెక్షన్స్ తెలుగు లాంగ్వేజ్ కి అయితే వస్తున్నాయి. అంటే తెలుగు థియేటర్స్ ఉంటాయి కదా, అందులో వస్తున్నాయి. కన్నడ థియేటర్స్ లో నిన్న మరీ దారుణమైన పరిస్థితి. 25 లక్షల నుంచి 15 లక్షల నుంచి 25 లక్షల లోపు వచ్చాయి. సో దాదాపు ఈ మూవీ కన్నడ లాంగ్వేజ్ లో 1.5 కంటే ఎక్కువ వసూలు చేయలేదు ఇప్పటి వరకు. అండ్ హిందీలో కూడా ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా గ్రాస్ అయితే రాబట్టలేకపోయింది ఇది. సో ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ప్రతి మూవీకి. అండ్ ఇప్పుడు లాంగ్ వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇవాటి నుంచి వీక్ డేస్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ మరి కొన్ని రోజులలో స్కూల్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి, కాలేజెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో దీని వల్ల పెద్ద ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా పడబోతుంది పెద్ద మూవీగా అన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో ఈ వీక్ ఒకవేళ మంచిగా హోల్డ్ చేసి మంచి కలెక్షన్స్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్ గా ఇది యావరేజ్ నుంచి హిట్ వైపు ప్రయాణించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా కూడా లాస్ అయితే ప్రొడ్యూసర్ కి అవ్వదు, ఎందుకంటే ప్రొడ్యూసర్ తీసింది ఈ మూవీ 300 నుంచి 350 కోట్లు. సో ఇతను ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ మనకు ఓటీటీ రైట్స్ ద్వారా, శాటిలైట్ రైట్స్ ద్వారా, ఆడియో రైట్స్ ద్వారా దాదాపు 270 నుంచి 300 కోట్ల వరకు దీని యొక్క డీల్ కుదిరిపోయింది. నెట్ఫ్లిక్స్ లో 130 కోట్లకు దీని అమ్ముడు పోయింది. ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ ద్వారా అండ్ మ్యూజిక్ ద్వారా దాదాపు 140 నుంచి 160 కోట్ల వరకు ఇది సేల్ అయితే అయిపోయింది. అండ్ మిగిలిన ఏదైతే షేర్ రూపంలో 230 కోట్లు ఉందో అది గ్రాస్ రూపంలో చూసుకుంటే 450 నుంచి 500 కోట్లు. సో ఇది థియరటికల్ రైట్స్ గా ఇవి సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. సో మూవీకి చూసుకుంటే మూవీ ప్రొడ్యూసర్ కి ఈ పాటికే తన జేబులో అమౌంట్ అయితే వచ్చేసింది. ఎక్కడికి వచ్చే ప్రాబ్లం ఎవరిదంటే సింగిల్ థియేటర్స్ వల్లది. సో థియేటర్స్ లో ఈ మూవీ హిట్ అవ్వాలంటే ఇన్ని కోట్లు రావాలి. సో ఇక్కడ లాస్ ఎవరికైనా వస్తుంది అంటే ఎగ్జిబిటర్ కే లాస్ వస్తుంది. సో ఇన్ని కోట్లు వసూలు చేయలేనప్పుడు. సో ప్రతి ఒక్కరూ ఒకవేళ మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీని డెఫినెట్ గా చూడండి, చూసి ఎంకరేజ్ చేయండి. నచ్చితే మీ యొక్క ఒపీనియన్స్ తెలపండి. మన వీడియో కూడా నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతే గైస్ ఈ వీడియోకి ఇంతే. సో మీరేమనుకుంటున్నారు, నిజంగా పెద్ద మూవీ 500 crores గ్రాస్ ని క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా, చేయదని అనుకుంటున్నారా? సో దేవరా రికార్డ్ మరి నెక్స్ట్ ఏ మూవీతో బ్రేక్ అవుతుంది అని అనుకుంటున్నారు? దేవరా రికార్డ్ మళ్ళీ డ్రాగన్ మూవీతోనే బ్రేక్ అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మాత్రం మన ఛానల్ ని, మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.